మానవుడు శాఖాహారుడు, మానవుడు ఆహారమనే మానవుడు ఎల్లప్పుడూ కూడా మూగజీవుల్ని ప్రేమించాలని తెలియజేస్తూ ఈ రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో అహింస, శాంతి, సద్భావన, శాఖాహార ర్యాలీ మీ ముందుకు వస్తున్న మిత్రులారా, జీవాన్ని చైతన్యపరుస్తూ ఎన్నో శాఖాహార ర్యాలీని జరుపుకుంటున్నాం. ఈ శాఖాహార ర్యాలీ యూట్యూబ్ మీద ప్రతి ఒక్కరూ ఆలోచించండి. శాఖాహారం అమృతాహారం అని చెప్పండి. శాఖాహారమే భజించండి, ఆరోగ్యంగా జీవించండి. అమ్మవారు చేసేసి అమ్మవారితో చెప్పే జీవించండి హక్కు, గ్రామదేవతలతో చెప్పే జీవించండి హక్కు, ముక్కడి దేవతలతో చెప్పే జీవించండి హక్కు, భూమికి ఆహారం చేసి జీవించండి హక్కు, భూమి వ్యాపారం కోసం జీవించండి హక్కు.
ప్రతిదీ చెప్పాడు అన్ని జీవుల్లోనా చెప్పాకు ఆడద్దని చెప్పావు మా ఆయన తోడతానని చెప్పావు ఒకసారి వెళ్ళి అదే అప్పడానికి అదే చెప్పు వచ్చేసాను వచ్చాను మధ్యాహ్నం కట్టగానే వద్దు తాడదని చెప్పు గడ్డది కప్పడి పడుతున్నాను వచ్చాను అని చెప్పు వాళ్ళకి అదే పని జరిగింది శాకాహారమే భుజించండి ఆరోగ్యంగా జీవించండి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేదు మనకి ప్రాణం తీసే హక్కు లేదు మిత్రులారా శాకాహారం అమృతాహారం చెప్పండి శాకాహారమే భుజించండి ఆరోగ్యంగా జీవించండి శాకాహారం అమృతాహారం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు మిత్రులారా ప్రతి ఒక్కరు ఆలోచించండి శాకాహారమే ఆహారం ప్రతి ఒక్కరు దయచేసి అందరూ ఉండాలి అందరూ సేవలు చెప్పాలి దయచేసి అందరూ సేవలు చెప్పాలి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి శాకాహార భారత్ కి శాకాహార భారత్ కి శాకాహార పేకార గ్రామానికి శాకాహార పేకార గ్రామానికి శాకాహార పేకార గ్రామానికి శాకాహార పేకార గ్రామానికి మహాకార శాకాహార ర్యాలీకి మహాకార శాకాహార ర్యాలీకి మహాకార శాకాహార ర్యాలీకి మహాకార శాకాహార ర్యాలీకి కోడిలో భగవంతుని దృష్టిలో అన్ని పేర్లు భగవంతుని దృష్టిలో అన్ని పేర్లు భగవంతుని దృష్టిలో అన్ని పేర్లు సహకార జగత్కి సహకార భారత్కి సహకార పలుకులకి సహకార సహకార రైళ్ళకి ఈ రైలు చేసే అందరికీ బ్రహ్మణ పత్రికకి విశ్వ గురువులకి పరమ గురువులకి అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ రక్షిత
అహింసాధర్మం మానవధర్మని శాఖాహారం మానవునాహారమని మానవుడు ఎల్లప్పుడూ కూడా మోగ జీవులను రక్షించాలి కానీ వాటిని చంపి భక్షించదని తెలియజేస్తూ ఈ రోజు మన పేకేరి గ్రామంలో గల శ్రీ పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం మహాకర్ణ శాఖాహార ర్యాలీ కూడా మోగ జీవుల పట్ల కరుణ దయ కలిగి ఉండాలి. ఈ జీవిని చంపకూడదు. ప్రతి ఒక్కరు కూడా శాఖాహారమే భుజించండి, ఆరోగ్యంగా జీవించండి. ఏ ప్రాణం పోసే శక్తి లేని మనకి ప్రాణం తీసే హక్కు లేదు మిత్రులారా. శాఖాహారం అమృతాహారం, శాఖాహారమే భుజించండి, ఆరోగ్యంగా జీవించండి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు మిత్రులారా. శాఖాహారం శాఖాహారం చెప్పండి, శాఖాహారం అమృతాహారం చెప్పండి. ప్రతి ఒక్కరు ఆలోచించండి. డాక్టర్లు చెప్తున్నారు మసాలాలు మానండి అని. మసాలాలు మీ స్టోర్లోనే వేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మాంసం మానండి అంటే డాక్టర్లు మారుస్తామని డాక్టర్లు కూడా అన్నట్టుగా మసాలాలు మానండి అని చెప్తున్నారు. ప్రాణం పోసే శక్తి లేదు మనకు, ప్రాణం చేసే ఆస్తులున్నారా. దయచేసి మేడం అందరిలో 2 వేలు ఉండాలి. సతీష్ గారు ఆరోగ్యంగా జీవించండి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు మిత్రులారా. శాఖాహారమే భుజిస్తాం, ఆరోగ్యంగా జీవిస్తాం. ప్రతి జీవులోన పరమాత్ముడు ఉన్నాడని చెప్పి భగవద్గీత చెప్తుంది. ప్రతి జీవులోన పరమాత్ముడు ఉన్నాడని భగవద్గీత చెప్తుంది. అలాగే ఎవరైతే కష్టపడతారో కష్టం అందించబడతామో చెప్తుంది. మనిషిలోనా భగవంతుని సృష్టి అన్ని ప్రాణులు సమానమే. భగవంతుని సృష్టి అన్ని ప్రాణులు సమానమే. భగవంతుని సృష్టి అన్ని ప్రాణులు సమానమే. జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. మానవుడి పాపాలు మానవుడు రోగాలు, మానవుడి పాపాలు మానవుడు రోగాలు, మానవుడి పుణ్యాలు మానవుడు రోగాలు, మానవుడి పుణ్యాలు మానవుడు రోగాలు, మానవుడి పుణ్యాలు మానవుడు రోగాలు. శాఖాహార జగత్కి జై. మేకలోనా వెయ్యిలోనా వెయ్యిలోనా తల్లిలోనా అందరిలోనా జీవహింస జీవించు జీవించు జీవించు. శాఖాహారమే భుజించండి, శాఖాహారమే భుజించండి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు జీవహింస జీవహింస. హింస చెవుడు, హింస చెవుడు, హింస చెవుడు. శాఖాహారమే భుజించండి. ఓకే మళ్ళీ లైవ్గా వెళ్ళిపోతాం. రమణపతి జీకి జై, రమణపతి జీకి జై, రమణపతి జీకి జై, రమణపతి జీకి జై, ఋషభులకి జై, పరమపురులకి జై, శాఖాహార జగత్కి జై, శాఖాహార భారత్కి జై, ప్రతిభకి భగవంతుని దృష్టి అన్ని ప్రాణులు, భగవంతుని సృష్టి అన్ని ప్రాణులు, భగవంతుని సృష్టి అన్ని ప్రాణులు, భగవంతుని సృష్టి అన్ని ప్రాణులు. కోట్ల పశుల కొన్ని ఎన్ని ప్రాణం జీవించు, కోట్ల పశుల కొన్ని ఎన్ని ప్రాణం బ్రతుకు, కోట్ల పశుల కొన్ని ఎన్ని ప్రాణం జీవించు. శాఖాహారం శాఖాహారం శాఖాహారం. కరపత్రాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఆరోగ్యాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. జగద్గురు బ్రహ్మర్షి పశుపత్రి గారి దివ్య స్ఫూర్తితో ఈ రోజు మన పేకేరి గ్రామంలో పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 5వ వార్షికోత్సవం సందర్భంగా మహాకర్ణ శాఖాహార ర్యాలీ ముందుకు వస్తుంది. శాఖాహారమే భుజించండి, ఆరోగ్యంగా జీవించండి. హింస చోడు హంస తగ్గడం. శాఖాహారమే భుజించండి, ఆరోగ్యంగా జీవించండి. ఏ జిందు శాఖాహారం అమృతాహారం అని చెప్పాలి. శాఖాహారమే భుజించండి, ఆరోగ్యంగా
మన రేపేడు గ్రామంలో శ్రీ పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 5వ వార్షికోత్సవం వేడుకగా మహాకర్ణ శాఖాహారాన్ని ముగించుకుంటున్నారు. ఆరోగ్యంగా శాఖాహారం సంస్థాహారం చెప్తుంది. ప్రతి జీవిలోనూ అమ్మవారు పేరు చెప్పి ఏ జంతుని చంపే హక్కు ఎవరికే లేదు. అమ్మవారు పేరు చెప్పి ఏ జంతుని చంపే హక్కు ఎవరికే లేదు. ధ్యాన జగత్ కి పిరమిడ్ జగత్ కి సాకార జగత్ కి ఆనందమైన జగత్ కి అహింసా మార్గం, బుద్ధుడి మార్గం, అహింసా మార్గం, గాంధీజీ మార్గం, అహింసా మార్గం, గాంధీజీ మార్గం, అహింసా మార్గం, అహింసా మార్గం, బుద్ధుడి మార్గం, అహింసా మార్గం, గాంధీజీ మార్గం, అహింసా మార్గం, గాంధీజీ మార్గం, అహింసా మార్గం, పరమశివుడి మార్గం, అహింసా మార్గం, పార్వతీదేవి మార్గం. జీవించు, జంతుని చంపే హక్కు జంతుని చంపే హక్కు అమ్మవారి పేరు చెప్పి జంతుని చంపే హక్కు జీవిలోనూ జీవించు. ప్రతి జీవిలోనూ ఏ జీవిని చంపే హక్కు పరమాత్మ ఉన్నారనే ఉద్దేశంతో కార్తీక వచ్చినప్పుడు లేకపోతే శనివారం వెంకటేశ్వర ఉన్నారని చెప్పి అన్నప్పుడు కొద్దిగా పరిమితమైతే ఆ ఒక్కనే చేస్తే సరిపోతుంది. ఆ దేవుడు మనం కలిగిస్తాడు, ఆ పరమాత్మ మనకి అన్ని ఇస్తాడు అని భావిస్తాం. ఇది కరెక్ట్ గా అదే మన కుటుంబంలో ఏమన్నా అది కాళ్ళు మూలం. అన్ని జీవుల్లోనూ దేవుడు ఉన్నారని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పారు. ఆ ఎన్ని మూలం అంతా తెలుసుకుని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహానుభావుడు చెప్పాడు. చెప్పడమే కాకుండా మా అందరూ కూడా కళ్ళు తెరిపించి ఇదందరికీ కూడా ఎన్ని ప్రతి వాళ్ళకి గడప గడపకి వెళ్ళి చెప్పమన్నారు. అమ్మనారా అక్కడారా అమ్మనారా పేకాయ గ్రామం ఏలేడుపేట గ్రామం అందరికీ చెప్తున్నాం. ఇది మీరు కేవలం ఏదో ఒక్క నెల కార్తీక మాసం ఉంది, దేవుడి ఒక శివుడు, ఆ శివుడి కోసం చేద్దాం. ఏ జీవిని చెప్పకుండా అప్పుడు ఉపవాసాలు చేద్దాం అంటే ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తాను, మనకు వచ్చిన కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నిటికీ మూల కారణం జీవిని చంపటమే, ప్రతి జీవిని హింసించటమే. ఈ ఆధ్యాత్మికత అంటే ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పారు. అంటే నువ్వు ఏం చేస్తే తిరిగి వస్తుంది. మనమే అంటాం ఆ సందర్భంలో చంపితే ఒక ఆడవాళ్ళని చంపితే నీకు విసురుతో ఉంటుందంటావు. అది కాదు, ఏ జీవిని చంపినా మనకు విసురుతో ఉంటుంది. అదే విషయం నేను తెలుసుకున్నాం. ఈ రోజున ఆనందంగా జీవిస్తున్నాం. అంటే అమ్మనారా అక్కడారా అన్నారా మీరందరూ కూడా ఏ జీవుల్ని చంపకుండా అన్ని జీవుల్ని ప్రేమించే మార్గమే మన మానవ యొక్క లక్ష్యం, మన మానవ జన్మ యొక్క లక్ష్యం. అదందరూ కూడా పాటిస్తారని సహకారం గురించి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని మేము ఈ యొక్క ఏకైక కావచ్చు కోరుకున్నాం. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ మహారాజ్ కి అహింస అన్ని జీవుల్లోనా ఏ జీవిని చెప్పవద్దు, శాఖాహార జగత్కి దయచేసి అందరూ మేడం దయచేసి ఎల్లప్పుడూ కూడా మోగజీవులను రక్షించాలి కానీ వాటిని సంరక్షించాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ శాఖాహారమే పూజించండి, ఆరోగ్యంగా జీవించండి. శాఖాహారమే పూజించండి, శాఖాహారమే పూజించండి, శాఖాహారమే పూజించండి, శాఖాహారమే పూజించండి, శాఖాహారమే పూజించండి, శాఖాహారమే పూజించండి,
జీవహింస జీవహింస జీవించు జీవించు బతుకు బతుకు హింస చూడు హింస చూడు జంతువులను భూమి కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. భూమి వ్యాపారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. భారతదేశంలో ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. భూమి వ్యాపారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. భూమి ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. పేకారకాల ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. పేకారకాల వ్యాపారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. పేకారకాల వ్యాపారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. పేకారకాల వ్యాపారం కోసం ఏ జీవిని చంపే హక్కు అహింస పరమో ధర్మః 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 ధర్మో రక్షిత శాఖాహార అమృతాహారం శాఖాహారంగా పిలుద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం. ఏ జీవుని సొంత హక్కు ఎవరికీ లేదు. ప్రాణపోసే శక్తులు మనకు ప్రాణం తీసే హక్కులు పిల్లరా. శాఖాహారం శాఖాహారం శాఖాహారంగా పిలుద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం. ఈ రోజు కేటీఆర్ కరిబెట్ స్పెషల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కరిబెట్ స్పెషల్ సొసైటీస్ మాస్టర్ల సహాయ సహకారంతో ఈ రోజు ఏలేటిపాడు గ్రామంలో మహాకర్ణ శాఖాహారాలు ముందుకు వస్తుంది. మరి పెద్దలందరూ కూడా వెళ్ళగానండి శాఖాహారం పొందండి ఆరోగ్యంగా జీవించండి. ఏ జీవిని సంఖ్య హక్కు ఎవరికి లేదు. శాఖాహారం అమృతాహారం చెప్పండి. శాఖాహారం శ్రేష్టాహారం ఉంది. ప్రతి జీవులోనూ పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకోండి. సూర్యులలో దేవుడు ఉన్నాడు, గాలిలోనూ దేవుడు ఉన్నాడు, గురువులలో దేవుడు ఉన్నాడు, మన అందరిలోనూ దేవుడు ఉన్నాడు. పిల్లగా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రతి ఒక్కరూ హింసను వెళ్ళినారండి. హంసం పట్టుకోండి. హంస అంటే శ్వాస హాస్పిటల్ ధ్యానం చేయండి. పిల్లగా శాఖాహారం అమృతాహారం అని చెప్పండి. శాఖాహారమే పూజించండి ఆరోగ్యంగా జీవించండి. హింస చూడడం హింస చూడడం శాఖాహారమే పూజించండి. శాఖాహారమే పూజించండి. ఏ జీవుని చంపే హక్కు ఏ జీవుని చంపే హక్కు మూలహింస మూలహింస జీవించు జీవించు శాఖాహారమే అహింస పరమో ధర్మః 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 ధర్మో రక్షిత రక్షితః 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 ఆరోగ్యంగా జీవితం. శాఖాహారం అమృతాహారం శాఖాహారమే పూజించండి ఆరోగ్యంగా జీవించండి. ఏ జీవుని సంఖ్య హక్కు ఎవరికి లేదు. శాఖాహారం అమృతాహారం చెప్పండి శాఖాహారమే పూజించండి ఆరోగ్యంగా జీవించండి. రాంబాబు రాంబాబు చంద్ర సమానమే సహకార జగత్కి సహకార జగత్కి సహకార జగత్కి సహకార జగత్కి సహకార భారత్కి సహకార భారత్కి సహకార భారత్కి సహకార పేదల గ్రామానికి 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 మహాజన సహకారానికి అన్ని ప్రాణులు సమానమే. భగవంతుని సృష్టి అన్ని ప్రాణులు సమానమే. భగవంతుని సృష్టి అన్ని ప్రాణులు సమానమే.
పరమో ధర్మ అహింసా పరమో ధర్మ అహింసా పరమో ధర్మ అహింసా పరమో ధర్మ అహింసా పరమో ధర్మ ధర్మో రక్షిత రక్షిత ధర్మో ధర్మో రక్షిత రక్షిత ధర్మో ధర్మో రక్షిత రక్షిత ధర్మో రక్షిత రక్షిత సత్య శాకాహారం 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 మానవులాహారం 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 ప్రతిదానికి సత్యయుగానికి ప్రతిదానికి సత్యయుగానికి శాఖాయుగానికి జ్ఞాన యుగానికి తెలుగుల యుగానికి శాఖాహారం మానవులాహారం 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 జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం మహాకణ శాఖ రైకి జై మహాకణ శాఖ రైకి జై రైలు సస్యములందరికీ జై రైలు పౌర్ణములందరికీ జై రమణిష పత్రికి జై యశగురులకి జై పరమగురులకి జై ప్రకృతి మాతకి జై ప్రకృతి దేవతలకి జై సూర్యనారాయణకి జై శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం మానవరాహారం శాకాహారం మానవరాహారం శాకాహారం మానవరాహారం శాకాహారం మానవరాహారం శాకాహారం మానవరాహారం శాకాహారం కోరులమ్మ దేవుడన్నాడు కోరులమ్మ దేవుడన్నాడు ఆకులమ్మ దేవుడన్నాడు తెలులమ్మ దేవుడన్నాడు ఆకులమ్మ దేవుడన్నాడు ఎల్లులమ్మ దేవుడన్నాడు రంగులమ్మ దేవుడన్నాడు అరుసులమ్మ కదులుతున్నది మా గరుణయాత్ర స్వరూపమాపుయాత్ర కదులుతున్నది మా గరుణయాత్ర స్వరూపమా శాకాహార జగత్కి ఎవరు సోదరు ఆపత్తి దయచేసి ర్యాలీ అయ్యేందరూ సోదరు ఆపత్తి దయచేసి మన మాట శాకాహార భవనానికి శాకాహార పేకార 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 భవనానికి మహాకళ శాఖాహార వారికి మనం అన్నం దయచేసి 2 లైన్లు 2 లైన్లు 2 లైన్లు ఉన్నది మేడం దయచేసి 2 లైన్లు ఉన్నది మేడం శాకాహారం 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 శాకాహారం
గణం స్త్రీ శక్తి మరి ఎంత గొప్పగా మరి ఈ రోజున ఈ పిరమిడ్ పేకేఆర్ పిరమిడ్ నేను ఫస్ట్ నుంచి నాకు తెలుసు. నేను అప్పటికి ధ్యానంలోకి వచ్చిన నరసాపురం తెలిసింది నాకు. శ్రీనివాస్ మాస్టర్ చెప్పారు, నరసాపురం పత్రిసారి నరసాపురం వచ్చినప్పుడు సత్యవతి గారిని అందరినీ పరిచయం చేశారు. నేను గొప్పగా అప్పుడు నేను చెప్తే వాళ్ళు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. బంగారాలు పెట్టి కష్టపడి మోసి నెత్తి మీద ఇసుక మోసి కట్టుకున్న ఈ అద్భుతమైన ప్రపంచ గొప్ప సృష్టిలో గొప్పదైన పిరమిడ్డు. కానీ కట్టుకున్న కాడి నుంచి వదలకుండా నేను తణుకులో కూడా అది చెప్పాను, వదలకుండా వండే క్లాసులు పెట్టి అన్ని గ్రామాలు పక్క గ్రామాలు తిరిగి ఎక్కడ శాఖాహారాలు పెట్టినా వీళ్ళందరూ 2 ఆటోలు వేసుకుని వచ్చేసి వదలకుండా చేస్తున్న ఈ పేకేరు పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక్కసారి మనం క్లాప్స్ కొట్టుకుందాం. అద్భుతమైన పిరమిడ్ వాళ్ళు చెప్పారు. ఈరోజు మరి వార్షికోత్సవం 5వ వార్షికోత్సవమా, మరి గొప్ప వార్షికోత్సవం మరి ఈ మిత్రులు చేసుకుంటాం. ఆ పత్రిజీ తరపున మన పిరమిడ్ మాస్టర్ల తరపున మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనకు ఇంకొక విషయం చెప్పాలి. మనకు అద్భుతంగా పత్రి సారు మనకు అద్భుతమైన ఇచ్చాడు. మన బెంగళూరులో మనకి అద్భుతమైన పిరమిడ్, బెంగళూరు వ్యాలీ, కర్తాల్లో పిరమిడ్, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మనందరి కోసం ఆయన సంకల్పం, అద్భుతమైన సంకల్పం, మహానుభావుడు మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ మనకి ఆయన దయచేశాడు. మరి ఆ పిరమిడ్కి మనందరం కూడా రేపు ఇప్పుడు శివాజీ గారు కూడా ఇప్పుడు ఆయన కూడా మన కొన్ని తెచ్చారు, మేము కూడా నేను తిరుగుతున్నాం. మరి ఆ యొక్క పిరమిడ్కి మనం సహాయక ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి అద్భుతం మీ అందరికీ తెలుసు. అది మన కార్యక్రమం, మన పత్రిజీ కార్యక్రమం అంటే మనదే. మనందరూ మన కార్యక్రమంగా భావించి దానికి సహాయ సహకారాలు అందించి అక్కడ ఉగాది ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించడానికి మనం దాన్ని ప్రోత్సహించి ముందుండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి ఈ పేకేరు ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజుగారు చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారండి మనకి. ఎందుకనంటే ఎన్నో విషయాలు. నెక్స్ట్ మన రంగారు సభకి నమస్కారం అండి. గురువు గారు 2 పెట్టుకోమన్నారు, అప్పారావు గారు కూడా 2 పెట్టుకోమన్నారు. 1 ధ్యానం, 2 శాకాహారం. ఓకేనా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకేనండి. మన అందరికీ తెలుసు పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యద్భుతంగా ముందుకు సాగుతున్న ఏకైక మూమెంట్ ఇది. ఇది ఎప్పుడు ఆగదు. నదీ ప్రవాహం ఎలాగైతే నిరంతరం సాగుతూ ఉంటుందో ఇది అలాగే సాగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఇక్కడికి అనుకుందాం, ఇక్కడికి ఇంతమంది రావడానికి కారణం ఏంటి? దానికి మూల కారణం పిరమిడ్ ఫస్ట్. ఈ పిరమిడ్ కట్టడానికి కారణం ఇక్కడ కొంతమంది ధ్యానం చేసి ఈ పిరమిడ్ నిర్మించుకోవాలని వాళ్ళ సంకల్ప శక్తితో ఇక్కడ నిర్మించుకున్నారు. వాళ్ళకి అది ఎలా వచ్చింది? వాళ్ళకి అంటే ఎవరో ఒకళ్ళు ఈ గ్రామంలో ఫస్ట్ ధ్యానం నేర్చుకున్నారు. ముందు ఇక్కడ ఎవరు నేర్చుకున్నారు? ముందు ఈ గ్రామంలో మొట్టమొదటి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఎవరో ఒకళ్ళు నేర్చుకుంటారు. వారి ద్వారాగా ఆ ఇంట్లో అందరూ నేర్చుకుంటారు, వారి ద్వారాగా ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ నేర్చుకుంటారు. వాళ్ళందరి శక్తితో ఈ పిరమిడ్ వచ్చింది. అవునా కదా? ఒకసారి గట్టిగా చెప్పండి. అంటే దీనికి మూలం ఉంటుంది. అంటే మనం ఒక చోట ఇక్కడ ఒక శక్తి వలయం ఇది. ఒక ఇంట్లో ఒక మనిషి ఒక మాస్టర్ ధ్యానం చేశాడంటే ఆ ఇల్లంతా కూడా ఖచ్చితంగా శాకాహారం ధ్యానం అవ్వాల్సిందే. ఆ ఇంటి పైన పిరమిడ్ వస్తుంది. ఇది అందరికీ అనుభవమే. మరి ఇక్కడ ఈ పిరమిడ్ ఎన్ని కిలోమీటర్ల వైబ్రేషన్ ఉంటుంది దీనికి? ఇప్పుడు తణుకు పిరమిడ్ కట్టారు, మొట్టమొదటి అద్భుతమైన పిరమిడ్. ఆ పిరమిడ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతుంది. మరి అక్కడ పిరమిడ్ ఏం చేస్తుంది? ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా వైబ్రేషన్స్ వెళ్తున్నాయి. ఎక్కడైనా సరే ఒక మాస్టర్ ఉన్నాడంటే ఒక గ్రామంలో ఒక మాస్టర్ చాలు. గురువుగారు ఏమన్నారంటే, ఊరి నేను వీళ్ళందరినీ నేను మార్చడానికి కాదు నేను వచ్చింది, ఒక గ్రామంలో ఒక మనిషికి చెప్పడానికి ఆయన వచ్చాడంట. ఆయనకి తెలుసు ఒక మనిషి ఒక గ్రామంలో ఒక మనిషిని మారితే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. కాబట్టి అలాంటి మనుషుల్ని పట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం అదే పని చేస్తున్నాం.
అందులో భాగమే. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంటే ఇందులో ఉన్న వాళ్ళు అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. మనం అందరికీ ధ్యానం చెప్తాం. ఆనందంగా జీవించడానికి ఈ భూమి మీదకి మనం వచ్చాం. మనతో పాటు తోటి జీవులు కూడా ఆనందంగా ఉండాలని మనకు తెలియదు కాబట్టి వచ్చిన తర్వాత మన గురువు ఏదైతే చెప్పాడో దాన్ని మనం ఆచరిస్తాం. అలా ఆచరించేటప్పుడు సంవత్సరం పాటు చేసే ధ్యానంలో ఎంత శక్తి వస్తుందో ఒక్క శాఖాహార ర్యాలీలో అంత శక్తి వస్తుంది. మరి ఈ పిరమిడ్కి ఎంత శక్తి ఉందంటే మరి వశిష్ఠ గౌతమికి ఎంత శక్తి ఉంటుంది? ప్రపంచంలోనే అత్యద్భుతంగా మరి అత్యద్భుతమైన కట్టడాల్లో మన గిజా పిరమిడ్ తర్వాత అంత అద్భుతమైన పిరమిడ్ మన వశిష్ఠ గౌతమి పిరమిడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. ఇప్పుడు అంత గొప్ప పిరమిడ్ని కడుతున్నారు. అంత గొప్ప పిరమిడ్ ఇప్పుడు గిజా పిరమిడ్ గురించి ఎందుకు చెప్తాం? గిజా పిరమిడ్ చుట్టుపక్కల చాలా పిరమిడ్లు ఉన్నాయి. గిజా పిరమిడ్ ఎందుకు ఉన్నాయి? 400, 450, 450 భూమధ్య రేఖ మధ్యలో కట్టింది. మనం మానవ నిర్మితం కూడా కాదు. కానీ రాబోయే తరాలు కూడా దీన్ని కూడా అలాగే అనుకుంటారు. ఎలా కట్టారు, ఎవరు కట్టారు, మనం ఎవరు ఉన్నాం, పాలకుల గవర్నమెంట్ కట్టారు, మనం ఉన్నామా? అలాగే చెప్పుకుంటారు. కాబట్టి దాని యొక్క వైబ్రేషన్స్ అన్ని చోట్ల ప్రచారం చేసే పని ఎవరయ్యా అంటే పిరమిడ్ మాస్టర్ది. ఆ పని మనం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాళ్ళు. మరి అలాగే ఉగాది 13 నుంచి 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉగాది సంబరాలు జరుగుతాయి. గోదావరిలో స్నానాలు ఉంటాయి, అరిటాకులో భోజనాలు ఉంటాయి, ఆవకాయ ఉంటుంది, అప్పడాలు ఉంటాయి, బూర్లు ఉంటాయి, గారెలు ఉంటాయి, అప్పారావు గారి అరటిపండు కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వాళ్ళు. ఈయన అరటిపండు బాగా చేస్తారు. మరి వర్మ గారు మేము కూడా ఇక్కడ పుస్తకాలన్నీ తెచ్చారు. మరి అందరూ కూడా మీరు మనం బుక్స్ అంటే ఏదో డబ్బులు కలెక్షన్ చేయడమే కాదు. ఒక పుస్తకంలో 20 పాంప్లెట్లు ఉంటాయి. మీరు 20 మందికి ధ్యాన ప్రచారం చేస్తూ చాలామందికి తెలియదు ఇంత గొప్ప పిరమిడ్ ఇక్కడ ఉందా. వాడపల్లి రేపు పొద్దున మన వాడపల్లి అనుకుంటారు. మీరు అనుకుంటున్నారు వాడపల్లి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? రేపు రోజులు వీళ్ళందరూ అక్కడ షిఫ్ట్ అవుతారు. అందరూ ఖచ్చితంగా అవ్వాల్సిందే, వేరే మార్గం లేదు. గురువే చెప్పేసాడు మనకి. కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలి. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అందరూ అక్కడికి రండి అని మీ ఒక్కొక్కళ్ళు ఒక 100 మందిని తీసుకురండి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ. మరి పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. అందరూ పుస్తకాలు ఏ ఊరు నుంచి ఎవరు వచ్చారో తెలియదు. అందరూ పుస్తకాలు ఉన్నాయి. భోజనం చేసాక ఆ కార్యక్రమం మొదలు పెడదాం. థ్యాంక్ యూ. అయ్యా ఇప్పుడు మన అందరూ పేరవరం వెళ్ళాలి. అందరూ పేరవరం వెళ్ళి ఒక్కొక్కళ్ళు 10 మందిని తీసుకురావాలి. పేరవరం చెలో, పేరవరం చెలో చెలో చెలో. అందరూ తీసుకొస్తారా? ఒక్కొక్కళ్ళు 10 మందిని తీసుకురావాలి. అందరినీ పేరవరం వచ్చి అంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పత్రిజీ గారు వారు పిలిచినట్టే మిమ్మల్ని అందరినీ కూడా గౌరవపూర్వకంగా పిలుస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పుస్తకాలు బుక్స్ రంగారావు మాట అయిపోయాక మీ పని మీదే అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుకుందాం. ఈరోజు ఈ పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రం 5వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన శాఖాహారానికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ కూడా ఒక్కసారి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుకుందాం. ఈరోజు ఈ 3 గ్రామాలు నిట్టలవారిపాలెం, ఏలేటిపాడు, పేకేరు ఈ 3 గ్రామాలు కూడా ఐతంపూడి ధ్యానమయం అవ్వాలని, శాఖాహారమయం అవ్వాలని మనందరం ఈ మూడు గ్రామాలు ఈరోజు శాఖాహార ప్రచారం చేశాము. దాన్ని సహకరించిన మీరందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మార్చి 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరిగే వశిష్ఠ గౌతమిలో ఉగాది సంబరాలకి మిమ్మల్ని అందరూ కూడా ఆత్మీయంగా ఆహ్వానించడానికి మన పెద్దలు వర్మ గారు, శివాజీ గారు అందరూ వచ్చారు. మనందరం తప్పకుండా వెళ్ళే వారం రోజులు అక్కడ ఎక్కువ ధ్యానం టైం ఉంటుంది. సాధన చేసుకుని అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ వీక్షించి అక్కడ పెట్టే భోజనాలు అన్నిటికీ మనం సహకరించి అలాగే అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మార్చి 13ని నడిపోడి పిరమిడ్ 16 సంవత్సరాలు అయింది. 16వ వార్షికోత్సవం మార్చి 13ని. ఆ రోజు అందరూ కూడా నడిపోడి మార్చి 13 పొద్దునే అక్కడ చేసుకున్న తర్వాత సాయంకాలం అందరూ కూడా పేరవరం అందరూ వెళ్దాం. ఉదయం నడిపోడిలో 16వ
వార్షికోత్సవం అది. ఆ పిరమిడ్కి ఒకసారి గట్టిగా కరతాలతో తెలుపుకుందాం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. వాసు గారు రావాలండి. అమ్మా, చాలా అద్భుతమైన విషయాలు నిదానంగా అందరూ వినండి. జ్ఞాన మిత్రులందరికీ జ్ఞానాబంధనాలు. మనకి ఇంత గొప్ప జ్ఞానం జగద్గురు పత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి అందరూ. 2021 ఫిబ్రవరి 14వ తేదీని పిరమిడ్ ఓపెనింగ్ అయింది. గురువుగారు చేతుల మీదుగా వీళ్ళు పడ్డ కష్టానికి అందరినీ దగ్గర తీసిన పత్రి గారు చాలాసేపు ఒక రోజు కేటాయించాడండి. ఇక్కడ పచ్చివతి గారు ఇంట్లో భోజనం చేసాడు. ఆయన ఇక్కడ ఉండి ఆ రోజుని మర్చిపోలేదు. ఒక సర్టిఫికేట్ అప్పుడు కొడతారు 2014వ తారీఖు 2021 14కి. అంటే ఒక పూట ఉంటారో అలా ఉంటారో ఎలా వచ్చి అలా వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ వీళ్ళ తపన వల్ల పత్రి గారు ఒక రోజు మొత్తం మధ్యాహ్నం 3 వరకు కూడా ఇక్కడే ఉన్నారండి. ఆ రోజు గట్టిగా క్లాప్స్ కొడదాం ఒకసారి ఈ లేడీస్ అందరికీ. ధ్యానానికి ఆడలేదు మగాలేదు, ఎవరు చేస్తే వాళ్ళకి సిద్ధింతుంది. అది ప్రూవ్ చేశారు వాళ్ళంతా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం పేకేర్ మాస్టర్స్ అందరికీ. అలాగే మరి వశిష్ఠ గౌతమిలో ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు ఉగాది ధ్యాన యజ్ఞం 6 జరుగుతుంది. మరి అందరూ కూడా తప్పనిసరిగా రావాలి. మన మరి బుక్స్ వరమ గారు వెళ్ళి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక పుస్తకం తీసుకోండి, ట్రై చేయండి. అవ్వకపోతే ఖాళీ పుస్తకం ఇచ్చేయండి, పర్వాలేదు. మీరు ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరు ఒక బుక్ తీసుకోండి చాలు, ఒక పుస్తకం. అవ్వలేదనుకోండి మీ బుక్ మీరు పెట్టుకొని వశిష్ఠ గౌతమి ఇచ్చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ప్రయత్నంగా తీసుకోండి. మన జిల్లా జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం. మరి ఆసియా ఖండంలో అతిపెద్ద పిరమిడ్ అది, మామూలు కాదు. భవిష్యత్తులో దానికి గొప్ప అద్భుతమైన రూపకల్పన జరుగుతుంది. మరి అందరూ అద్భుతంగా వర్క్ కూడా జరుగుతుంది. వర్క్ కూడా స్టార్ట్ చేశారు. వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది. కొత్త టీం వచ్చింది, బాగా అంతా అద్భుతంగా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ ఉగాది ధ్యానయజ్ఞంలో మన దగ్గరలో అద్భుతమైన పిరమిడ్ కాబట్టి అందరూ కూడా పాలు పంచుకుందాం. మరి ఒకసారి పేకేర్ మాస్టర్ గట్టిగా తప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. రండి వెంకటసాగర్ గారు, ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి అందరం గట్టిగా చెప్పాలి ధన్యవాదాలండి. మనందరూ ఇక్కడ కలవడానికి కారణం బ్రహ్మర్షి పత్రిజీ గారు. కానీ నా పేరు వెంకటస్వామి అండి, మాది కృష్ణా జిల్లా బొంటిమిల్లి. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల పైనుంచి వచ్చా. పత్రి సారు నేను 19 సంవత్సరాల ధ్యానంలోకి వచ్చి లిటిల్ బిట్గా చెప్తా, ఎక్కువసేపు చెప్పను సార్. కొద్దిగా మనందరం పుట్టింది నా ఒకే ఒక బంగారు కళ అహింస భూలోకం అని పత్రి సారు నాకు 19 సంవత్సరాల నుంచి చెప్పిన మాటలు నాకు బాగా నచ్చింది. నేను వచ్చిన బలికాడ నా బంగారు కళ అహింస భూలోకం, మనందరి బంగారు కళ అహింస భూలోకం. లేకపోతే ఇంతమంది ఇక్కడ ఎన్నో దూరాల నుంచి అన్ని పనులు పక్కన పడేసి రాము. ఇది పత్రి సారు మనందరికీ గుర్తు చేశారన్నమాట. అందుకే అహింసా భూలోకం చేయటం మనందరి లక్ష్యం, ఏకైక లక్ష్యం. ధ్యానం చేయకపోయినా పర్వాలా. 19 సంవత్సరాల క్రితం ధ్యానం చేయండి, శాకాహారం తినని చెప్పి నేను 19 సంవత్సరాల ధ్యానంలోకి వచ్చి తర్వాత ఒక 6 సంవత్సరాల నుంచి నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లా, నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా, శాకాహారిక అన్నారు పత్రి సార్. ఆఖరి శ్వాస వరకు నాకు బాగా నచ్చింది. అందుకే ఎక్కడెక్కడ శాకాహారాలు ఉన్నాయి వెళ్తాము. పేకేరు మన ధ్యాన మిత్రులు 2.5 years బ్యాక్ 330 మంది కాశీ అని చోట ర్యాలీలు చేసాం, షిరిడీలో ర్యాలీలు చేసాం. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలాఖరి పూరి, కోనార్క్, కటక్, భువనేశ్వర్లో నాకు ధ్యానంలో సందేశం వచ్చింది. మహాకరుణ శాకాహారాలు వెళ్తున్నాము. దయచేసి వచ్చే ధ్యాన మిత్రులు ఎవరు ఉంటే విజయ మేడంని, సత్యవేద మేడంని కలవండి. చక్కగా అన్ని చోట్ల ర్యాలీలు చేద్దాం. అంతా మనదే. ఈ పేకేరు నాది, బంటిమిల్లి నాది, ఇంకోటి నాది కాదు. ప్రతిసారి ఉండడం అంతా మనదే. అన్ని ఊళ్ళు మనవి, అన్ని జిల్లాలు మన, అన్ని రాష్ట్రాలమే. మాది పశ్చిమ గోదావరి జిల్లా కాదు, కృష్ణా జిల్లా. అన్ని చోట్ల నుంచి వచ్చి అన్ని చోట్లకి వెళ్తాను. అలాగే మీరు కూడా అన్ని చోట్లకి వెళ్ళి ర్యాలీలో పాల్గొనండి. దయచేసి నాకు ఇంత అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. నన్ను మాట్లాడమంటే మాట్లాడతా, లేదా నువ్వు పాంప్లెట్ ఇచ్చేస్తున్నాడు, పాంప్లెట్ ఇచ్చేయి. నాకేం పనిపించలేదు, ముందే చెప్తున్నా. సరే, నువ్వు పిలిచినప్పుడు నాకు ఇచ్చినప్పుడు మెదలకుండా ఉండాలి నువ్వు. ఓకే, మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు. ఒకసారి పత్రిక గట్టిగా చెప్పకూడదాం. మనం ఈవేళ ఈరోజు ఈ ర్యాలీ చేసామంటే కారణం
మనల్ని పత్రి గారు ఒక అందరితోనూ మైత్రి చేశాడు కాబట్టి ఆయన మైత్రి బుద్ధుడిగా ఉన్నాడు, మైత్రి బుద్ధుడిగా జన్మ తీసుకున్నాడు, మనల్ని అందరికీ మైత్రి నేర్పుతున్నాడు. సో అందుకని మనం ఈరోజు శాకాహారాలు ఇంత అద్భుతంగా చేయడం కారణం మనం పత్రి గారి దగ్గర చేసుకున్న మైత్రి. సో ఒకసారి గట్టిగా చెప్పకూడదాం పత్రి గారికి. అలాగే మన అందరికీ ఉభయ గోదావరి జిల్లాలకి, మిగతా అన్ని జిల్లాలకి ఉంది, కానీ ఉభయ గోదావరి జిల్లాలకి ఒక అదృష్టం ఏంటంటే మన దగ్గరే పేరవరం ఉంటాం. ఆ పేరవరంలో మనకు ప్రతి సంవత్సరం ఉగాదికి 7 రోజులు మనకు యజ్ఞంకి మనకు పత్రి గారికి ఆ అవకాశం ఇచ్చారు. మనం ఏ పని చేసినా ధ్యానం చేస్తాము. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ధ్యానం చేస్తాం. కానీ కొత్త సంవత్సరానికి మన అదృష్టం ఏంటంటే తెలుగు సంవత్సరం అది ఉగాదికి మనకు ఆ అదృష్టం వచ్చింది. ఆ ఉగాది ముందు యజ్ఞం చేసి మనం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం. సో మనకు ఈ అవకాశం ఇచ్చిన పత్రి గారికి, సరే ఇప్పుడు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ గట్టిగా, వశిష్ఠ గౌతమి నిర్వాహకులందరికీ గట్టిగా ధన్యవాదాలు తెలుస్తూ, సో మనం ఏ పని చేసినా ఈవేళ పేకేర్లో వీళ్ళందరూ చేశారంటే ఒక్కళ్ళు చేయలేదు, అందరూ కలిసి చేశారు. అలాగే వశిష్ఠ గౌతమి కూడా మనదే కాబట్టి మన అందరి బంధువుల దగ్గరికి కానీ మనం ఇవ్వటం ఎప్పుడు ఇస్తాం, కానీ మన అందరి బంధువుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు బుక్స్ ఇస్తారు. ఆ పేరవానికి, ఆ బుక్స్కి, అక్కడ జరిగే అన్నదానానికి, ఆ పిరమిడ్ నిర్మాణానికి మనం ఎంతో కొంత మనం అందరం సాయం చేయాలి. అది ఉగాది ముందే మనం ఆ పుస్తకాలు అందజేస్తే అక్కడ నిర్మాణం తొందరగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే బుద్ధ పౌర్ణమి కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇంతకుముందు బెంగళూరు వెళ్ళేవాళ్ళం. ఈసారి సేవాదళకి సంబంధించింది జగన్నాథ్ గట్టు ఉంది, అది అక్కడ బుద్ధ పౌర్ణమి జరుగుతుంది. ఏప్రిల్ 30వ తారీఖు, మే 1, 2 లక్ష్మీ జగన్నాథ్ గట్టు పైన 3 రోజులు అక్కడ యజ్ఞం జరుగుతుంది. సో ఎవరన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? లక్ష్మీ జగన్నాథ్ గట్టు కర్నూలు వచ్చిన వాళ్ళు. సో మరి అక్కడ మీరు అందరు రావాలి. పత్రి గారు అది నా ఆత్మ అని చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి మరి ఇది ఉగాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దానికి కూడా మీరు అందరం ఉగాదికి అయిపోయిన వెంటనే మనం బుద్ధ పౌర్ణమి కూడా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు పేకేర్ టీం అందరూ ఒకసారి పైకి రావాలి. అది అయిన తర్వాత, పేకేర్ టీం అయిన తర్వాత అప్పుడు మనం పాంప్లెట్లు ఇద్దాం. కానీ పేకేర్ టీం అందరూ రావాలి పైకి. అందరికీ నమస్కారం అండి. పిలవగానే శాకాహార ర్యాలీకి వచ్చినందుకు అందరికీ సంతోషంగా ఉందండి. మాకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. అందరూ రండి, రావాలండి. పేరున పిలుస్తున్నాం. పేకేర్ టీం అంటే మా పేకేర్ అంతా వచ్చేస్తారు సార్. స్టేజ్ సరిపోదు, కానీ అందరూ రండి. మీరందరూ వచ్చి ఈ ర్యాలీని ఇంత గొప్పగా జరిపినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మా ఇంట్లో ఎన్ని ఫంక్షన్లు చేసినా మనకి ఇంత ఆనందం రాదు. ఇదేంటంటే విశ్వం కోసం మేము చేసే ప్రయత్నంలో మీరందరూ మాకు తోడున్నారు. మేమందరం పత్రిజీ గారు ఏం చెప్పారో అది పాటించడానికి రెడీగా ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా చక్కగా చేస్తున్నాం. మా ఊరు ఏమేం చెప్పారో సార్ అవన్నీ అనుసరిస్తూ ఆచరిస్తూ వెళ్తున్నాము. మీ అందరూ మాకు సపోర్ట్గా ఉన్నందుకు అందరికీ థ్యాంక్ యూ. అందరికీ అభినందనలు. ఏమిటంటే అందరిని చూసి నేర్చుకోమన్నాడు మన గురువుగారు. మనం ఏం చూసి ఏం నేర్చుకోవాలి? మా ఊళ్ళో అండి ఆడవాళ్ళు అండి మగవాళ్ళు లేరు అంటున్నారు. అందరూ ఆడవాళ్ళే మగవాళ్ళు. ఇప్పుడు జ్ఞాన మహాచక్రం మహిళ అంచేత మనం నేర్చుకుని ప్రతి ఊళ్ళోనే ప్రతి ఇంటి మీద పిరమిడ్ కట్టాలి. మిత్రులారా, బాగా గమనించవలసింది ఏంటంటే ఒక విశేషం ఏంటి తెలుసండి? ఆసియాఖండంలో పెద్ద పిరమిడ్ అది మనందరిది. ఒక్కసారి ఒక బుక్ తీసుకుని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగండి, బుద్ధుడు చేశాడు ఆ పని. మనం కనుక చేస్తే ఒక్క పేపర్ మీరు కోయితే 10 రెట్ల లాభాలు పొందుతారు. 100 పేపర్లు కొంటే 1,00,000 రెట్ల లాభాలు పొందుతారు. లాభం అందులో అంత శక్తి ఉంది మిత్రులారా. ఎన్ని అయినా చేయండి, ముందుకు నడవండి. దీన్ని నడిపిందాం ముందుకి అందరం కలిసి. చేత ప్రతి వాళ్ళు బుక్ తీసుకుని చెత్తగా ఇది మన పని, మన ఇంట్లో పెళ్ళిది, బయటిది కాదు. మనందరం కలిసి చేద్దాం. ఎవరి మీద ఏ కంప్లైంట్లు తీసుకోవద్దు. అందరం కలిసే ఉన్నాం, కలిసే చేద్దాం.
కలిసే గోదావరి దానం చేద్దాం, కలిసి అద్భుతాలు భోజనం చేద్దాం. ప్రపంచంలో చాలా గొప్పది అతిథి. కింద కూర్చోవాలి, కింద కూర్చోవాలి, లేకపోతే ఈ జారిపడ కాళ్ళు జారండి, అది ముందోళ్ళు కింద కూర్చోవాలి, అప్పుడు వెనక వాళ్ళు వస్తారు. ముందోళ్ళు కింద కూర్చుంటే కదా వెనకాల నిలబడేది. పొడుగోళ్ళు వెనక కూర్చోనా పర్లేదు, పొట్టువాళ్ళు ముందు కూర్చోవాలి. వెనకాల పర్లేదు, కూర్చో కూర్చో. సత్యవతి గారు ఎంతో కష్టపడి ఇద్దరు యోగులు సంపాదించుకుంది. మనం కూడా అంతే కష్టపడి, మీరు కష్టపడితే ఫలితం వచ్చేద్ది. ఎప్పుడు మీరు కష్టపడి వెంటనే, దానికి రోజులు లేదు, టైం లేదు. ఎవరు కష్టపడితే ఫలితం వెంటనే వద్దే. ఇది మాది అది మీద అనొద్దు. ఈ ప్రపంచంలో అన్నీ మనమే. రాబోయే రోజుల్లో ప్రపంచమంతా ఒకసారి పేదవాళ్ళకి చూస్తుంది, ప్రపంచమంతా వస్తుంది ఇక్కడికి. అప్పుడు మన పిరమిడ్ అంటే మనం చూడకూడదు, వాళ్ళ తర్వాతే మనం ఉండవలసి వస్తే. అలాంటి పెద్ద మెగా పిరమిడ్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా చాలా చాలా ఇప్పటి నుంచి కష్టపడాలి. ప్రతి బుక్కు ఇప్పటి నుంచి కష్టపడాలి మనందరం. అప్పుడు అద్భుతమైన లాభాలను పొందుతాం. ఇప్పుడు మర్చిపోయాను ఇందాక మీకు విషయం అయిపోయింది, ఫోటో అయిపోయింది కదా. నిడదవోలులో అర్ధనారీశ్వర పిరమిడ్, మన కోటిపల్లి అనంతకృష్ణ గారు, రాంబాబు గారు ఉన్నారు కదా, వారి దంపతులు కూడా అక్కడ నిడదవోలు టీము వాళ్ళందరూ సారథ్యంలో గొప్ప కార్యక్రమం పిరమిడ్ని, ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మించడం జరిగింది. రేపు గొప్ప కార్యక్రమం శివరాత్రి రోజున అక్కడ అర్ధనారీశ్వర పిరమిడ్ మరి ఓపెనింగ్ పెట్టడం జరిగింది. మనందరం కూడా అక్కడికి వెళ్ళి మనం గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి మీ అందరికీ కోరుచుకున్నాం. ఒకసారి అర్ధనారీశ్వర పిరమిడ్కి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. మేడం మీకు పేరవారన్న ఈ సాంగ్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండి. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా వేయలేరు. మరి మేడం మామూలుగా మనకు కామన్గా కనిపిస్తారు. మరి ఆ మేడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు మొత్తం ఒక మేడం అటు నలుగురిని ఇటు నలుగురిని ఒక 6 మెంబర్స్ని గ్రూప్ క్రియేట్ చేసుకుంటే అక్కడ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇది. చాలా వండర్ఫుల్గా, మామూలుగా ఏం లేదు మీ పెర్ఫార్మెన్స్. చాలా 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 అసలు అందరూ కళ్ళు ఆర్పకుండా చూశారు అని అంటే అది అద్భుతంగా ఉన్నట్టు. గొప్ప కృషి అండి. నేను ఇలా వేయడానికి కూడా కారణం మా హస్బెండ్ అండి. ఒకసారి మా హస్బెండ్ కూడా రావాలి, ఎందుకంటే ఆయన సపోర్ట్ లేకపోతే మనం ఏ పని చేయలేమండి. ఇప్పుడు నేను ధ్యానానికి క్లాసులకు వెళ్తున్నా, క్లాసులు చెప్తున్నా, నాకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ నాకు ఇచ్చారు కదా, అందుకే ఎంత ధైర్యంగా. ఈయన ఆయనకి అర్థంగా నేను నుంచున్నానండి, నన్ను ఇలా గెంటేశారు. సత్యవతి గారు నుంచున్నారు, సత్యవతి గారిని ఇలా గెంటేశారు. ఏంటి ఇలా గెంటేస్తారు ఏంటి, ఇప్పుడు తెలిసింది వాళ్ళ హస్బెండ్ అని. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్ వెరీ గుడ్. రెండో ఇంకో కూర్చోబెట్టండి, ఇద్దరికే చేయాలి సన్మానం, లేకపోతే ఇంటికి తేడా వచ్చేది. మీ ముందు నిజం చెప్తున్నాను, నేను హైట్ తక్కువ ఉంటాను కదా, ఎక్కడికన్నా క్లాసులకి ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయన మా వారండి అంటే, మీ వారా ఎలా కుదిరిందమ్మా మీ ఇద్దరికి? చాలా మంది అడిగారు. మేము ఎంచుకుని వచ్చామండి ఈ భూమి మీదకి. మనం అంటాం కదా ముందే అన్ని నిర్ణయం చేసుకోబడతాయి స్వర్గంలోనే, ఎంచుకుని వచ్చాం. హ్యాపీ లైఫ్ జీవిస్తున్నాం. ఈ ధ్యానంలోకి రావడం వల్ల మా అంత హ్యాపీగా ఎవరు లేరు అన్నట్టు జీవిస్తున్నాం మేము. అందరూ కూడా అలాగే జీవించాలి. మీరు హైట్ తక్కువైనా మీ ఆత్మ చాలా హైట్. ఒకసారి కొట్టండి అప్పట్లో. చాలా అద్భుతం మేడం, చాలా. మీరు కూడా ఒకసారి పట్టుకోండి. మీరు కార్యక్రమం చేసినందుకు సత్యవతి గారు అందరూ ధన్యవాదాలు చెప్పండి. బిఎంసీ గారు చెప్పండి. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ధ్యాన మిత్రులు, మా సోదరిమణులందరికీ నమస్కారం అండి.
ఈరోజు వివిధ గ్రామాల నుంచి మా పేకేరు గ్రామం ఇచ్చేసిన ధ్యాన మిత్రులకి సోదరులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ర్యాలీ చాలా మీ అందరి సహకారంతో చాలా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా మా పేకేరు గ్రామం ఇచ్చేసి ప్రతి నెల ఎలాగే క్లాసులు జరుగుతున్నాయి. నెల ఫస్ట్ వీక్ ఫస్ట్ ఆదివారం చేస్తారు మా ఊళ్ళో. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ఈ ర్యాలీ జరుపుకుంటున్నామండి ఇక్కడ పేకేరు గ్రామంలో. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జనం ఆనందంగా వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చారు. అందరికీ నా ధన్యవాదాలు. అలాగే వర్మ గారికి, శివాజీ గారికి, అప్పారావు గారికి అందరికీ, అలాగే ఆయన ఛానల్ పిఎంసి ఛానల్ వారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఇప్పటిదాకా ఆశీనులైన సోదరిమణులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అప్పారావు గారికి, మేడం గారికి, ముఖ్యంగా మా అక్క సత్యవతి గారికి అందరం రుణపడి ఉన్నాం. ఇక్కడ ఈ పిరమిడ్ నిర్మాణం జరిగిందంటే పేకేరులో ఆవిడ కృషి వల్ల జరిగింది. ఎప్పుడు 15 సంవత్సరాల బ్యాక్ శివాలయంలోకి వెళ్ళి చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు మా విజయ కూడా తెలియదు ధ్యానం అంటేని. తర్వాత నేర్చుకుంది, ఇంకా మొదలుపెట్టింది ఇంకా మా తల్లి. అప్పుడు నేను తినేవాడిని, మా ఇంట్లో వండేవారండి చికెన్, మటన్ అన్నీ తినేవాళ్ళం. ఆవిడ మొదలుపెట్టిన కాంచి ఈ రోజు వరకు కూడా మా పొయ్యి మీద స్టవ్ మీద ఎటువంటి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ 6 సంవత్సరాల నుంచి వండటం లేదని మానేసాం మొత్తం అంతా. 10 ఇయర్సా? 10 ఇయర్స్ నుంచి అండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, అందరికీ ధన్యవాదాలు. ఓకే, అది వచ్చే సంవత్సరం రమ్మన్నారు, వస్తాం. మీరు కూడా డ్యాన్స్ చేయాలి, ఇద్దరు వేయాలి. ఈరోజు లవర్స్ డే రోజు సార్థకమైంది కదా. ఒకసారి గట్టిగా చేపలు కొట్టండి, ఈ లవర్స్ ఇద్దరికి గట్టిగా చేపలు కొట్టండి. అద్భుతం ఏంటంటే ఒక్క వ్యక్తి ఈ భూమి మీద ఏదైనా చేయగలరు. మన గురుదేవ్ ఒక్క పత్రిజీ ప్రపంచాన్ని కదుపుతున్నాడు. ఒక గాంధీ మహాత్ముడు స్వరాజ్యాన్ని తెచ్చాడు. అలాగే ఈ స్త్రీలందరూ కలిపి ఈ పిరమిడ్ నిర్మాణం చేశారండి. మనందరిని ఆహ్వానించారు, అద్భుతంగా కార్యక్రమం చేస్తున్నారు. మనం కూడా రేపు నుంచి అదే చేయాలి. మర్చిపోవద్దు మిత్రులారా, మనందరం బయటకు వెళ్తాం, అదే చేయాలి. పేకేర్లు కట్టండి, మన ఇంటికి కట్టలే, మన ఇంటి మీద పిరమిడ్ కట్టేమని చర్చం కావాలి. ఓకే, ఇప్పుడు తల్లి గోదావరి ఈ లోపల మన ఘంటసాల గారు ఒక ఆయన్నాడు. నెక్స్ట్ మన పేకేరు టీము వారం రోజుల నుంచి ఈ పిరమిడ్లన్నీ తయారు చేసి, మరో విషయం అండి, మా మరదలు సుజాత ఎంతో కష్టపడి ఈరోజు భోజనాలు ఎలా ఉన్నాయండి, వంటలు ఎలా ఉన్నాయి. తాళపాలెం నుంచి మనకి మాస్టర్స్ హెల్ప్ చేశారండి ఇవాళ. ఎందుకంటే ఎప్పుడు కూడా మన పేకేరు మాస్టర్సే చేసేవారు, కానీ ర్యాలీలో మేము పాల్గొంటాము ఇవాళ అనటంతో తాళపాలెం మాస్టర్స్ చేశారండి. వాళ్ళకి అసలు సన్మానం చేసుకోవాలి. వాళ్ళ పాపం వెళ్ళిపోయారు, వాళ్ళకి చాలా చాలా వేల వేల కృతజ్ఞతలు. సుజీ మా మరదలండి భీమవరం నుంచి వచ్చారు. ఇందాక మనందరికీ ఎంతో చక్కగా అలరించిన చిన్న పాప, వీళ్ళ అమ్మాయి, మా మేనకోళ్ళు. ఈ పిరమిడ్లన్నీ చూడండి మనకి ఎంత చక్కగా ఉంది. ఇవన్నీ స్పాన్సర్ చేసిన సుజాత గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతాము. మేనగోళ్ళలో మేనత్తకు పోటీ వచ్చింది. మేనత్తలు పక్కకి కట్టేసి చూసారా మేనగోళ్ళలో. ఇప్పుడు మనందరం ఇప్పుడు దాకా డ్యాన్స్ చేయని పిల్లలను పక్కకి కట్టేస్తాం. చూడండి, రెడీగా ఉండండి అందరూ. అమ్మా అందరూ రౌండ్ ఉంచండి.
మొత్తం అందరూ కూడా ఉండాలి అద్భుతంగా. अरे अच्छा है. ఏం ఆనందం అండి, ఎంత అద్భుతం.